పిఎఫ్ పేరుతో స్కామ్. సో జనరల్గా ఏంటి అంటే పిఎఫ్ పేరుతో స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. అండ్ ఫస్ట్ కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు, ఏదో తూతూ మంత్రంగా ఇంటర్వ్యూస్ పెట్టేసేసి మీరు సెలెక్ట్ అయ్యారు, మీ డీటెయిల్స్ పంపించండి, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం, మీ డాక్యుమెంట్స్ అవి ఫస్ట్ ప్రీ వెరిఫికేషన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి, అండ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందే అని చెప్పి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సో మేము మీ పేరుతో పిఎఫ్ క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి టెర్మినేషన్ అనేస్తాము. సో అందుకని మీరు ఒక 20,000, 30,000, 50,000 ఇవ్వాలి. ఇంకొంతమంది ముందుకెళ్ళి దీన్ని ఇంకొక రకంగా ఆల్రెడీ ఓపెన్ చేసేసి సో డెత్ అని పెట్టేస్తామని, టెర్మినేషన్ అని పెట్టేస్తామని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మీరు అనుకున్న డేట్కి ప్రాపర్గా ఇది కావాలి అంటే సో మీరు 50,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని చెప్పి థ్రెడ్డింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది డిస్కషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, సో ఆల్రెడీ పిఎఫ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసు. ఇక్కడ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు, పిఎఫ్ కొన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు పిఎఫ్ హడ్డలు ఉంటుంది కదా, ఈపీఎఫ్ దాన్ని ఎలా దాటాలంటే కొన్ని కంపెనీస్ పిఎఫ్ కాకుండా ఇప్పుడు థర్డ్ పార్టీ కానీ లేకపోతే పేరోల్ కంపెనీస్ కొన్ని ఏంటి అంటే సబ్జెక్ట్ ఉంటే చాలు ఇంటర్వ్యూ బేసిస్లో తీసుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ పిఎఫ్ పేరుతో చేసే స్కామ్ ఇది జరుగుతూ ఉంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. దీంతో పాటు ఇంకొకరు చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. ప్రివెన్షన్ అంటే జరగకుండా జాగ్రత్త పడడమే, జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. అండ్ డెఫినెట్లీ దాన్ని ఇచ్చేస్తా అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో మనకు తెలుసు కదా, మన ఇక్కడ ఒక కేసు పెట్టి దాన్ని ముందు నడిపించాలి అంటే చాలా టైంతో కూడుకున్న పని.